మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి చేరికుడి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉన్నవారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. నా దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని కలగచేయునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లలను ప్రభు మెండుగా దీవించునుగాక. అందరూ బాగున్నారా? మంచిది. మీ ప్రార్థన బట్టి మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఫలమును గురించి వినబోతున్నాం. దేని గురించి? ఫలముల గురించి. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. ఈ రోజుతో ఆగేది కాదు. ప్రతి వారం ఒక్కొక్క ఫలాన్ని గురించి తెలుసుకున్న ఆ ఫలాన్ని మనలో నిండు నూరంతలుగా ప్రభువే దానిని అభివృద్ధి చేయునుగాక. కాబట్టి ఈ నెల వాగ్దానం ఒకసారి అందరం కలిసి చెబుదామా? ఏంటిది ఈ నెల వాగ్దానం? మీరు నా చేతిలో ఉన్నారు అని మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో ప్రమాణం చేశారు. కాబట్టి మనుషుల చేతిలోనో, లేకపోతే లోకం చేతిలోనో, లేకపోతే మన మీద పెత్తనం చెల్లిస్తున్న వారి చేతిలో మనమైతే లేం. కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి విడిపించి ఆయన చేతిలోనే ప్రభు మనల్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఆ వాక్యం కూడా మన హృదయాల్లో ఉంచుకొని దాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు మనందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చునుగాక. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే ఫలము. సాధ్యమైనంత వరకు ఈరోజు ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఈ ఫలము మన దైనందిన జీవితాల్లో ఎలా వస్తుంది, ఎలా తెచ్చుకోవాలి, తెచ్చుకున్న ఈ ఫలము మన జీవితాల్లో ఎలా ఉంచుకోవాలో మొదటిగా మనం చూద్దాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలను చక్కగా మీ ఒళ్ళో ఉంచుకోనండి. యోహాను రాసిన యోహాను సువార్త, అందరు బైబిల్ తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నీవు, నేను, మనమందరము కూడా బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడతారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు పలికిన ఓ మంచి మాట మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏమని? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. నీవు ఫలించడం ద్వారా, నేను ఫలించడం ద్వారా సంఘము ఎప్పుడైతే ఫలింపులోనికి వస్తుందో, కుటుంబం ఎప్పుడైతే ఫలింపులోనికి రాగలుగుతుందో, మన వ్యక్తిగత జీవితాలు ఎప్పుడైతే ఫలింపులోనికి రాగలుగుతాయో మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే తద్వారా ఏం కలుగుతుందయ్యా అంటే దేవుని నామము ఘనపరచబడుతుంది, దేవుని నామము మహిమపరచబడుతుంది. అయ్యా, నేను ఫలించడం ద్వారా ఎవరికి ఘనత రాదే, ఎవరికి మహిమ రాదే అని అనుకోవద్దు. మనం ఎప్పుడైతే ఫలిస్తామో ఆ ఫలింపు ద్వారా, ఆ అభివృద్ధి ద్వారా ఏం కలుగుతుంది అని అంటే దేవునికి మహిమకరంగా మార్చబడుతుంది. ఇప్పుడు దేవుడు మహిమపరచబడితే ప్రభు అంటారు కదా, ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను వారిని ఘనపరిచెదను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారే. మనము బహుగా ఫలించాలంట. ఎలా ఫలించాలంట? మనము బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. నీవు పిలువబడింది ఎందుకో తెలుసా? ఊరకనే ఉండడానికి కాదు. ఏదో 4 మొఖాలు చూసుకొని ఏదో వచ్చాములే వెళ్ళిపోయాములే అనడానికి దేవుడు నిన్ను పిలవలేదు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఎందుకో తెలుసా? అక్కడే రాయబడి ఉంటుంది చూడండి 16వ వాక్యంలో కింద.
ఆ, ఆ, ఆ. మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని నియమించి తిని. దేవుడు మనల్ని పిలుచుకునింది, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునింది, దేవుడు ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నది ఎందుకో తెలుసా? ఉపయోగం లేకుండా ఉండడానికి కాదు, నీవు నేను బహుగా ఫలించడానికి. చెప్పండి, ఏం చేయడానికి? బహుగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఎక్కడ యేసును గొంగళ్ళు అక్కడే అన్నట్లుగా కాకుండా దేవుని మందిరంలో నడిపించబడుతున్న ప్రతి ఆత్మీయుడు, ప్రతి ఆత్మీయురాలు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ బహుగా ఫలించాలి. ఫలించడం ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. అందుకని నిన్ను నన్ను దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఈ ఫలింపులోనికి మనం రాగలుగుతున్నామా? బైబిల్లో మనం బాగా గమనించగలిగితే, దేవుడు మానవుని సృష్టించిన తర్వాత సృష్టించిన మానవుడిని దేవుడు ఏమని ఆశీర్వదించాడు అని అంటే, మీరు బాగా గమనించండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు మాట్లాడాడు. ఏం చేయండి? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత, వారు చేసిన అవిధేయతను బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి ఏదైనా నుంచి బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ప్రజలు ప్రబలం అవుతారు. ప్రబలం అయిన కొన్ని దినాల తర్వాత పాపముతో నింపబడిపోయిన భూమిని దేవుడు ఇప్పుడు ఆ భూమి మీద నుంచి తుడిచివేయాలని ప్రభు గుర్తెరిగి అందులో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు గమనించాడు. ఆయన పేరు నోవాహు. నోవాహు ఒక్కడే దేవునికి నీతిమంతుడుగా కనబడ్డాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనబడినప్పుడు నోవాహును దేవుడు రక్షించి ఓడలోనికి తీసుకుని వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న సమస్తాన్ని ప్రభు తుడిచివేసినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. తుడిచివేసిన తర్వాత మరలా ఆ నీరన్నీ కూడా ఆవిరైపోయాయి. నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత ఇప్పుడు నోవాహు బయటకు వచ్చిన తర్వాత నోవాహు నుంచి మరలా దేవుడు ఎలా ప్రారంభించాడో మనం చూద్దాం. 9వ అధ్యాయం మొదటి వాక్యం. 9వ అధ్యాయం. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. నోవాహును అతని కుమారులను ఎలా ఆశీర్వదిస్తున్నాడో తెలుసా అంటండి? దేవుడు వారిని ఎలా ఆశీర్వదిస్తున్నాడు అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. భూమిని నింపండి. ఎలా అయ్యా అని అంటే, దేవుడు వారిని ఆశీర్వదించింది ఎలాగో తెలుసా? నోవాహును అతను కుటుంబీకులందరినీ కూడా ఎలా ఆశీర్వదిస్తున్నాడో తెలుసా? దేవుడు ఫలించండి, అభివృద్ధి పొందండి అని నోవాహును ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులరా, మీరు ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఫలింపులోనికి రాగలుగుతామో ప్రతి దానిని కూడా లోపరుచుకోగలుగుతాం. వింటున్నారా? ఎప్పుడైతే ఒక వ్యక్తి ఫలింపులోనికి రాగలుగుతాడో ఆ వ్యక్తి ప్రతి దానిని కూడా లోపరుచుకుంటాడు. ఆదికాండం 1:28 చదవండమ్మా. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఒకటి నీకు లోబడాలి అని అంటే, భూమిలో ఉన్నవన్నీ కూడా నీకు లోబడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఫలింపులోనికి రావాలి. ఏం చేయాలి? ఫలింపులోనికి రావాలి అంటే అభివృద్ధిలోనికి రావాలి. దీవెనకరంగా నువ్వు మార్చబడాలి. అంతేగాని ఎక్కడ వేసిన మనుషులు అక్కడే ఉన్నట్లుగా, ఇంతే నా బ్రతుకు, ఇంతే నా జీవితం అన్నట్లుగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. దేవుడు నిన్ను పిలుచుకోలేదు. దేవుడు పిలుచుకున్న ఉద్దేశం, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటయ్యా అని అంటే, మనం అందరం ఎలా ఫలించాలంట? ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. చెప్పండి, ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. ఇప్పుడు బహుగా ఒక వ్యక్తి ఫలించాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? మొదటి వాక్యం చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తూ ఉన్నాను. మనము దేవునితో ఎప్పుడైతే అంటుకట్టబడతామో, ఎప్పుడైతే దేవుళ్ళో వేరు పారగలుగుతామో, అప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా దేవుడు అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. నీ అంతటా నువ్వే అభివృద్ధిలోనికి రావాలి అని అంటే అది నీ వల్ల అయ్యే పని కాదు. ఒక వ్యక్తి అభివృద్ధిలోనికి రావాలి అని అంటే దేవునితో అంటుకట్టబడే అనుభవంలోనికి రావాలి. ఏం చేయబడాలి?
దేవునితో అంటు కట్టబడాలి. దేవునిలో అక్కడే రాయబడి ఉంటుంది, అలాగునే నా యందు నిలిచి ఉంటే నేను మీరును, అక్కడ ఉంది చూడండి 4లో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. మనం ఫలించాలి అని అంటే ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. ఆయనలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో మనం బహుగా ఫలించడం ప్రారంభిస్తాం. నువ్వు దేవుని విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళి ఫలించాలి అని అనుకుంటే అది ఫలింపులోనికి రానే రాదు. కాబట్టి మనం ఎక్కడుండాలి చెప్పండి? ఎక్కడుండాలి? దేవునిలో ఉండాలి. దేవునిలో ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి అద్భుతంగా ఫలించడం ప్రారంభిస్తాడండి. అయ్యా, ఇప్పుడు దేవునిలో ఉన్న వ్యక్తి ఫలింపులోనికి వస్తాడా అంటే ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు దేవునిలో ఉన్న వ్యక్తి ఫలింపులోనికి వచ్చేటప్పుడు ఇబ్బందులు రావా? సమస్యలు రావా? శోధనలు రావా అని అంటే ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో ఖచ్చితంగా నీకు శోధనలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఫలించడం ప్రారంభిస్తావో అప్పుడే నీ మీదకు అవమానాలు చెలరేగుతాయి. ఎప్పుడైతే నువ్వు ఫలింపులోనికి వస్తావో అప్పుడే నువ్వు ఇంకా మోయలేనంత భారం, మోయలేనంత శ్రమ, ఇంకా నా వల్ల కాదు అనే ఇబ్బందులు నీకు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. మీరు బాగా గమనించండి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వాక్యం. ఒక వ్యక్తికి దేవుడు పెట్టిన పేరు ఏంటో తెలుసా? ఆదికాండం 49:22. యోసేపు ఎవరో తెలుసా? ఎవరంట? యోసేపు ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. చాలండి. యోసేపుకు దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? చెప్పండి. ఏంటిది అది? ఏ కొమ్మ? ఫలించెడు కొమ్మ. యోసేపు ఫలించెడు కొమ్మగా మార్చబడ్డాడు. ఎందుకని ఫలింపులోనికి రాగలిగాడు అని అంటే దేవుడిని ఎప్పుడైతే తాను నమ్మడం ప్రారంభించాడో ఆనాటి నుంచి దేవునిలోనే అంటుకట్టబడి నడిపించబడుతూ ఉన్నాడు. అన్నలందరూ దూరం చేశారు, తండ్రికి దూరం అయిపోయాడు, మరొక పక్క తల్లి ఎప్పుడో దూరం అయిపోయింది. అందరూ దూరం అయిపోయినా సరే దేవునికి ఏమాత్రము యోసేపు దూరం కాలేదు. యోసేపు ఎప్పుడు దేవునికి దూరం కాలేదు, దేవుని యందు నిలిచి ఉన్నాడు కనుకనే యోసేపు ఏమయ్యాడో తెలుసా? ఫలించెడి కొమ్మగా మార్చబడ్డాడు. ఇప్పుడు యోసేపుకు తల్లి ఉందా? యోసేపుకు తండ్రి ఉన్నాడా? యోసేపుకు తన అన్నదమ్ముళ్ళు ఏమన్నా ఉన్నారా అని అంటే ఎవరూ లేరండి. ఇప్పుడు ఎవరూ లేకపోయినా ఏదో ఒక ప్రాంతంలో నెమ్మదిగా బ్రతుకుతున్నాడా, సమాధానంగా ఉన్నాడా అని అంటే 4 రోజులు నెమ్మదిగా ఉన్నాడా అని అనుకుంటే 5వ రోజు ఏదో ఒక సమస్య తనను వెంటాడుతూనే వస్తుంది. అప్పుడప్పుడు మన దైనందిన జీవితాల్లో కూడా అబ్బా ఈరోజు కొంచెం పర్లేదండి, ఈరోజు కొంచెం బాగున్నానండి, ఈరోజు కొంచెం ఆరోగ్యం హుషారుగా ఉంది, ఈరోజు కొంచెం ఆరోగ్యం హుషారుగా ఉంది, అబ్బా చాలయ్య ఇట్లా బ్రతికితే చాలు అని అనిపించే సాయంత్రం కల్లా మళ్ళా నడువు నొప్పులు, మరలా మోకాలు నొప్పులు, మరలా తల తిరుగుతుంటుంది. అప్పుడు అనుకుంటాం మనం, ఉదయమే కదా బాగుంది అని అనుకున్నాను, ఇప్పుడు మరలా అదే సమస్య, అదే ఇబ్బంది, అదే రోగం వెంటాడుతూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం కదా, ఎందుకయ్యా ఈ బ్రతుకొద్దు. ప్రియులరా, యోసేపు 4 దినాలు మంచిగా బ్రతికాడు అని అనుకుంటే మరలా ఏదో ఒక ఇబ్బందిని తనను వెంటాడుతూ వచ్చిందండి. అయితే ఏనాడు కూడా తనకు ఎదురైన శోధన బట్టి, తనకు ఎదురైన కష్టాన్ని బట్టి ఏ రోజు దేవుణ్ణి దూషించలేదు, ఏనాడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ఏనాడు కూడా దేవుళ్ళో నిలవకుండా బయటికి వెళ్ళిన వాడు కానే కాదు. ఎందుకు అని అంటే యోసేపుకు దేవుడు పెట్టిన పేరేంటి చెప్పండి? ఏంటిది అది? ఫలించెడు కొమ్మ. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకునింది ఫలించెడు కొమ్మగా ఉండడానికి, ఫలింపులోనికి రావడానికి, అభివృద్ధిలోనికి రావడానికి, ఆశీర్వాదకరంగా మార్చబడాలని దేవుడు మనల్ని పిలుచుకుంటే మనం మాత్రం కొన్ని సందర్భాల్లో దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. వింటున్నారా నా మాటలు? వింటున్నారా? బొజ్జో ఉండరా? కొంచెం నవ్వండి, సీరియస్గా ఉండరే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు నవ్వుతే బాగుంటారండి. ఏదో పోగొట్టుకుని బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళలాగా
వాన వచ్చినప్పుడు కోళ్ళు తడిచిపోతాయి. అవి తడిచిపోయినప్పుడు ఎట్టుంటాయి? ఉసూరుమనే తెగుళ్ళు వచ్చిన కోళ్ళలాగా ఉండగాకండి. సంతోషంగా ఉండండి. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా అన్నిటిని పక్కన పెడేసి దేవుడి మందిరంలో ఆనందంగా ఉండండి. నా దేవుడు మిమ్మల్ని ఆనందంతో నింపునుగాక. ఎలా ఉండాలో తెలుసా? మనం అందరం అభివృద్ధి పడాలి, ఆశీర్వదించబడాలి, ఫలించేడు కొమ్మగా మనం మార్చబడాలి. ఆమేన్. ఒక విషయం మీరు బాగా గమనించండి. ఆశీర్వాదం నీతో ఆగకూడదు. ఆశీర్వాదం నీతోనూ నాతోనూ ఆగిపోకూడదు. మనం ఆశీర్వదించబడ్డాము అని అంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలండి. ఆమె ఎలా ఉండాలంట? అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. కానీ ఆశీర్వదించబడాలి, ప్రభువా ఆశీర్వదించిన ఆయన, దించిన ఆయన అని కాదు ప్రార్థన చేయాల్సింది. ప్రభువా నేను ఆశీర్వదించబడితే నీ ఆశీర్వాదము అనేకులకి చెప్పండి ఏమవ్వాలి? దీవెనకరంగా మార్చబడాలయ్యా. నేను అనేక మందికి నేను ఎలా ఉండాలో తెలుసా? ఆశీర్వాదకరంగా మారాలి మనం. అర్థమైందా మీకు? నీతో ఉండకూడదు. నీ ఆశీర్వాదం అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఎలాగంటారా? వాక్యంలో ఇలా రాయబడింది. ఏమన్నా తెలుసా? నా గిన్నె నిండి నూనెతో నా తల అంటి ఉన్నావు. వినండి, నూనెతో ఆశీర్వాదంతో నన్ను అంటి ఉన్నావయ్యా. ఈ ఆశీర్వాదం అంతటితో ఆగిపోయిందా? గమనించండి, ఈ ఆశీర్వాదం అంతటితో ఆగిపోయిందా? నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఏంటి అర్థం? చెప్పండి అండి. పొర్లుచున్నదంటే కింద పడి పారుతున్నదని అర్థం. నీవు ఆశీర్వదించబడితే నీతో ఆగిపోతుంది. నీ నుంచి నీ కుటుంబానికి, నీ నుంచి నీ బిడ్డలకు, నీ నుండి నీ కుటుంబంలో ఉన్నవారికి, నీ నుండి నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అలా ప్రార్థన చేసి అడగాలి ప్రభుని. ప్రభువా నన్ను ఆశీర్వదిస్తే నాతో ఆగిపోకూడదయ్యా. అది ఏమవ్వాలి? అభివృద్ధి పడాలయ్యా. నా కుటుంబానికి అంతటికీ ఆశీర్వాదం రావాలయ్యా. పొంగి పొరలాలి మన ఆశీర్వాదం. ఆమేన్. కాబట్టి అందుకని దేవుడు నిన్ను పిలిచింది. ఏసేపు నువ్వు ఫలించేడు కొమ్మగా చేసింది ఏసేపు ఒక్కడే అనుభవించడానికి కాదు, బహుగా తాను ఫలించాడు. బహుగా ఫలించిన వ్యక్తి అంతటితోనే ఆగిపోయిందా? ఆ ఫలింపులోనికి తన తండ్రి వచ్చాడు, తన అన్నదమ్ముళ్ళు వచ్చారు, తను నమ్ముకున్న ప్రతి వ్యక్తులు కూడా ఏమయ్యారు అని అంటే ఆ ఫలింపు ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయబడాలో తెలుసా? బహుగా ఫలించాలి. చెప్పండి, ఏం చేయబడాలి? బహుగా ఫలించబడాలి, అభివృద్ధిలోనికి రావాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఈ రోజున చాలామంది ఫలింపులో ఉన్నామని అనుకుంటున్నారు, కానీ దేవునిలో నిలబడలేకపోతూ ఉన్నారు. దేవునిలో నిలిచి ఉండకనే వారి ఫలాలన్నిటిని కూడా పోగొట్టుకుంటున్నారండి. దేవునిలో మనం నిలబడకుండా, దేవునిలో నిలిచి ఉండకుండా నేను ఫలించాలి, నేను అభివృద్ధిలోనికి రావాలి, బహుగా ఫలించాలి అని అనుకుంటే కుదురుతుందా? చెప్పండి అండి, కుదురుతుందా? కుదరదు. ఎప్పుడైతే నువ్వు దేవునిలో నిలిచి ఉంటావో, నిలిచి ఉన్నవాడు ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటాడో, దేవుడు అతనిలో నిలిచి ఉంటాడో, వాడు ఎలా ఫలిస్తాడంట? బహుగా. చెప్పాలి మీరంతా, బహుగా ఫలిస్తాడు. కాబట్టి మన దైనందిన జీవితాల్లో ఇప్పుడు దేవుడి మందిరంలో నడిపించబడుతున్న నీవైనా నేనైనా మనం అందరం కూడా దేవుడి మందిరంలో నడిపించబడేవారు బహుగా ఫలించాలి. ఫలించాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఫలించాలంటే ఏం చేయాలో తెలుసా? వినండి, ఒక చెట్టు ఫలించాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? అంత తతంగం వద్దు, కానీ నేను ఒక్క మాట చెప్తా చూడండి. ఫలించాలంటే ముందు విత్తనం వేయాలి, అంతేనా? అది ఫలించాలంటే విత్తనం లేకుండానే అది అంతటి ఫలిస్తుందా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈయన ఏదైతే విత్తాడో విత్తిన దానిని 100 అంతలుగా కోసుకున్నాడంట. చూడండి, ఆదికాండం 26:12. ఆదికాండం 26 చూడండి. ఇస్సాకు ఆదేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలుగా ఫలించెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఇక్కడ గమనించండి, ఇక్కడే మనం ఆగుదాం. ఇస్సాకు ఆదేశమందున్నవాడై
వినాలి మీరు బాగా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే. ఈ భూలోకంలో మనము ఇక్కడ నివసిస్తున్నాం, ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ మనం బ్రతికేటప్పుడు, ఇక్కడ మనం జీవించేటప్పుడు ఒక విత్తనాన్ని మనం వేయాలి. అదే ఏ విత్తనాలు వేయాలి, ఏ ఫలాన్ని మనం పొందుకోవాలో ప్రతి ఆదివారం కొన్ని ఫలాల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ ఫలాన్ని నువ్వు ఫలింపులోనికి రావాలి అని అంటే నువ్వేం చేయాలి? విత్తనాన్ని వేసేవారిగా ఉండాలి. ఈ రోజున చాలామంది విత్తనాలు వేసుకుంటున్నారే కానీ ఆ విత్తనానికి తగిన ఫలింపుని చూడలేకపోతున్నారు. అక్కడ ఏమనుంది? అతడు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలుగా ఫలము పొందెను. 100 అంతలుగా ఫలం పొందాడు. ఈ రోజున మనం చూడండి, కొన్ని చెట్లు చూస్తుంటాం, కొన్ని ఫలాలు చూస్తుంటాం. అరటి చెట్టు తెలుసా మీకు? అరటి చెట్టు తెలుసా? ఈ అరటి చెట్టు ఒక్కసారి కాపు కాసింది అనుకోండి, మళ్ళీ కాపు కాయదు. ఒకసారి కాపు కాసింది అనుకోండి, మళ్ళీ ఆ చెట్టుని నరికేయాలి. దాని పక్కనే పిల్లలు వస్తాయి. అర్థమైందా? పిలకలు వస్తాయి. ఆ తర్వాత అది పెద్దదే, అది ఫలాలు రావాలే కానీ అది ఒక్కటే మళ్ళా ఫలాలు ఇవ్వదు. అట్లా ఉండకూడదు మనం. మీకు అర్థమైందా? ఒక్కసారి ఫలం ఇచ్చి ఇంకా నరక వేయబడకూడదు. ఎలా ఉండాలయ్యా అంటే ప్రతిసారి మన ఫలము 100 అంతలుగా మార్చబడాలి. చెప్పండి, ఎలా ఉండాలి? 100 అంతలుగా అది ఫలింపులోనికి రావాలి. కొన్ని ఫలాలు ఉన్నాయి, ఏ ఫలం నువ్వు వేస్తావో ఆ ఫలములో 100 అంతలుగా రావాలి. వింటున్నారా? చాలా ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాల గురించి చెప్పేటప్పుడు ఆ ఫలం అనే విత్తనాన్ని మనం వేసినప్పుడు ఆ ఫలములో మనము 100 అంతలుగా ఫలించాలి. నీతి అనే ఫలము, మంచి అనే ఫలము, ఏమండి, ఇలా చాలా ఫలాలు ఉన్నాయి. ఒక్కొక్క ఫలాన్ని గురించి విన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆదివారం ఈ ఫలం ఉందా, ఈ ఫలములో మనం ఏమవ్వాలి? చెప్పండి, ఎంతగా ఫలించాలి? 100 అంతలుగా ఫలించాలి. కొరత లేనంతగా ఫలించాలి. దాంట్లో అరాకొరగా ఆగిపోయే ఫలింపులోనికి మనం రాకూడదు. అందుకని వాక్యం అంటుంది, మీరు విత్తనం వేయండి, ఆ విత్తనము అనే ఫలము ఎలా ఉండాలో తెలుసా? 100 అంతలుగా ఫలించాలి. ఆమె ఎలా ఫలించాలి? అది 100 అంతలుగా ఫలించాలి. 100 అంతలుగా ఇప్పుడు ఆ విత్తనం ఫలించాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? మొదటి కీర్తన 3వ వాక్యం చూడండి. మొదటి కీర్తన, ఆగనాయన, అదే అందరు తీయండి. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ గమనించండి, ఆకు వాడక తన కాలమందు. ఏంటిది అది? నువ్వు విత్తనం వేసావు, ఏ విత్తనం అయితే నువ్వు వేసావో ఆ విత్తనం 100 అంతలుగా ఫలించాలి అని అంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. ఏ కాలం అది అని అంటే వినాలి, ఏ కాలము అదేనంటే ఒకరోజు రాబోతుంది, దేవుని రాకడ సమీపముగా ఉంది. దేవుని రాకడ వచ్చినప్పుడు వినాలి, దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ రాకడలో నీ దగ్గర ఏ ఫలములైతే ఉన్నాయో ఆ ఫలములు ఎలా ఉండాలో తెలుసా? ఎండిపోయినవిగా ఉండకూడదు, పుచ్చిపోయినవిగా ఉండకూడదు, పనికిరానివిగా ఉండకూడదు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు ఎలాగైతే ఉంటుందో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు, మన దగ్గర నిలిచి ఉన్నప్పుడు, మన దగ్గరికి ఆయన వచ్చి చూసినప్పుడు మన ఫలాలన్నీ ఎలా ఉండాలంట? చెప్పండి, బహుగా 100 అంతలుగా ఫలించాలే కానీ ఏమండి నీరు లేని చెట్టు వలె ఉండకూడదండి, ఉపయోగం లేని చెట్టు వలె ఉండకూడదు. అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు ఏది చేసినా సఫలం అవ్వాలి అని అంటే ఏ ఫలాలైతే మన దగ్గర ఉన్నాయో, ఏ ఫలాన్నైతే నువ్వు పొందుకొని ఉన్నావో ఆ ఫలము 100 అంతలుగా మారాలి. ఎలా ఉండాలి? ఆ ఫలము 100 అంతలుగా ఉండాలి. అరాకొరగా ఏమండి ఉండి ఉండనట్లుగా ఓ మాడు తోపేసామనుకోండి, ఆ మాడు తోపేసిన తర్వాత అన్ని ఫలాలు ఇంక రేపు కోస్తాము అని అనుకున్నప్పుడు మీరు వెళ్ళిన తర్వాత అన్నీ నేల రాలిపోయి ఉన్నాయి అనుకోండి, అన్నీ నేల రాలిపోయి ఉన్నాయి, బురదలో పడిపోయి ఉన్నాయి, బాగా వర్షం పడి. ఇప్పుడు నువ్వు చూసినప్పుడు ఎంత బాధ వేస్తుంది. అయ్యో, ఇంత సేద తీర్చి, ఇంత సేద్యం చేసి, ఇంత కష్టపడితే చేతికి అండాల్సిన పండ్లు అన్నీ రాలిపోయాయే. సమయం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు
ఏమండి, అవి మన చేతికి రాకపోతే మనం ఎంత బాధపడతామో, దేవుడు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు రాకడ వచ్చినప్పుడు, ఆ రాకడలో మనం నిలబడినప్పుడు ఏ ఫలాలు కూడా ప్రభువుకు అందకపోతే మన ద్వారా కూడా ప్రభు దుఃఖపడతాడు, బాధపడతాడు. కనుకనే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఏం చేయబడాలి? ఉండేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మన ఆకులు రాలిపోకుండా, వాడిపోకుండా తన కాలమందు, అంటే దేవుని రాకడ సమీపించినప్పుడు మనం ఫలించెడు కొమ్మగా మనం ఉన్నప్పుడు, నువ్వు ఏదైతే చేస్తావో, ఏ కార్యాన్ని అయితే పూనుకుంటావో, ఆ కార్యాలన్నిటినీ ప్రభు సఫలం చేయునుగాక. ఆమేన్. ఏం చేయబడాలి? ఆ కార్యాలన్నీ సఫలం అవ్వాలి అని అంటే నువ్వేం చేయబడాలో తెలుసా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉన్నప్పుడు మన ఫలాలన్నిటినీ ప్రభు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడండి. ఒక విషయం గమనించండి, నువ్వు ఏ ఫలం ఫలిస్తావో దానికి తగినట్లుగానే ఉంటుంది. ఏ ఫలాన్ని అయితే మనం ఫలిస్తామో దానికి తగినట్లుగానే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం కదా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. అందరు తీసారా? చూడండి, గలతీ పత్రిక 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అది, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏ విత్తనాన్ని అయితే విత్తుతాడో అదే పంటను కోస్తాడు. అంతేనా? నారేసారు అనుకోండి, నారు పెరుక్కోకుండా చెనక్కాయలు వస్తాయా? చెప్పండి, చెప్పాలి మీరంతా. నారేసారు, నారేసినప్పుడు చెనక్కాయలు వస్తాయా? ఎందుకని? నువ్వే విత్తనాన్ని అయితే విత్తావో అదే పంట కోసుకుంటావు. అంతేనా? చెప్పండి అండి. సైలెంట్గా ఉండరు, సీరియస్గా కూర్చొని ఉండరు. అటు ఉండగాకండి, నేను త్వరగా వదిలేస్తాను మిమ్మల్ని. ఎందుకు కష్టపెట్టడం చెప్పండి. వింటున్నారా లేదా? జామ చెట్టు వేసారనుకోండి, యాపిల్ కాయలు కాస్తాయా? జాంకాయలే కాస్తాయి. అట్లాగే మనం ఏదైతే విత్తుకుంటామో అదే పంట కోస్తాం. ఏ విత్తనాలు అయితే నువ్వు విత్తుతావో, అందుకే చెప్పింది ఇందాక, ఇస్సాకు ఏ విత్తనాన్ని అయితే విత్తాడో ఆ విత్తనానికి తగినట్లుగా తాను నూరంతలుగా ఫలం పొందాడు. నువ్వు ఏ విత్తనాన్ని అయితే విత్తుతావో ఆ విత్తనం అనే పంటనే నువ్వు కోస్తావు, వేరేదైతే కోయవు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక ఇద్దరు వ్యక్తులను చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువుకు అప్పగించిన తర్వాత ఆయన సిలువులో వేలాడుతూ ఉన్నప్పుడు ఒకడు కుడి పక్కన, ఒకడు ఎడమ పక్కన ఉన్నారు. అయితే ఒకడు ఇలా మాట్లాడతాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని ఆ తర్వాత మమ్మల్ని రక్షించవచ్చు కదయ్యా అని మాట్లాడితే, మరొక దొంగ మాట్లాడిన మాట ఏంటో తెలుసా? లూకాసు వార్త 23:41 చూడండి. లూకాసు వార్త 23:41, 23:41 చదవండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. చదవండి, ఎందుకు ఆపేస్తున్నారు? మళ్ళా చదవండి 41. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. రెండో దొంగ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మనం చేసిన దానికి ఇది తగినదే, మనకి ఇది రావాల్సిందే. అప్పుడప్పుడు చూడండి, మనం మాట్లాడుతుంటాం కదా, మనం చేసిన పాపాలు ఎక్కడికి పో, మనతోనే ఉంటాయి. దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుని విశ్వసించిన తర్వాత పాపాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెడితే అద్భుతకరంగా మన జీవితాలు మారుతాయి. అలా కాకుండా మన జీవితాలు మార్చుకోకుండా మరలా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా పాపం చేసావనుకోండి, ఆ పాపానికి తగిన ప్రతిఫలాన్ని అనేది నువ్వైనా నేనైనా మనం అందరం కూడా ఆ పాపానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా అనుభవిస్తామా లేదా? ఖచ్చితంగా అనుభవిస్తాం. దాన్ని విడిచిపెట్టాలే కానీ, అయ్యా నేను దేవుడి దగ్గరకు వస్తున్నానే ఇది నాకు రాకూడదు అని అంటే రాకూడదు అనడానికి లేదు. నువ్వు దేవుడి మందిరానికి వస్తూ ఏంటిది థమ్సప్ తాగుతా ఉన్నావు అనుకో, థమ్సప్ అంటే తెలుసు కదా, మీరు తాగే థమ్సప్ కాదు, అన్నం తిన్నప్పుడు అరగడానికి తాగే థమ్సప్ కాదు, ఇది వేరే థమ్సప్లేండి. ఓకే, నువ్వు దేవుడి మందిరానికి వస్తూ కూడా ఈ థమ్సప్ తాగుతున్నావు అనుకో, అప్పుడప్పుడు టానిక్, ఎప్పుడు నేను పెద్ద తాగను పాస్టర్, ఎప్పుడో ఒకసారి నన్ను ఎవరైనా గట్టిగా పట్టితే ఇంకా మొహమాటానికి తాగు, ఏమి ఇబ్బంది లేదు. ఏదో ఒక రోజున ఆ సమస్యను
ఆ ఫలాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. అదే కదా దొంగ అంటాడు. ఏమంటున్నాడు? అయ్యా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలాన్ని మనం పొందుకున్నాం. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దొంగలుగా ఉన్నారు. అంటే ఇళ్ళన్నీ కొల్లగొట్టడం, ఉన్నవారిని దోచుకోవడం, అక్కడ దోచుకోవడం, ఇక్కడ దోచుకోవడం, ఇలాంటివన్నీ చేసి పట్టబడ్డారు. పట్టబడిన తర్వాత వాళ్ళు కూడా సిలువలో వేలాడుతూ ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, మీరు ఇక్కడ బాగా గమనించండి, వారు చేసిన దానికి తగిన ఫలాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇలాంటి ఏ ఫలం అయితే మనం పొందుకోవాలో, మనం ఏదైతే చేస్తామో ఆ ఫలాన్ని ఖచ్చితంగా మనము పొందుకుంటాం. అంతేగాని వేరే ఫలాలు రావాలి కావాలి అని అంటే రాదు కదా. మనుషుడు ఏమి విత్తునో చెప్పండి అండి, ఏదైతే విత్తుతామో అదే పంటను మనం కోసుకుంటాం. నాకు తెలిసిన ఓ పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. వాళ్ళ కుమారుడితో ఇలా చెప్తున్నాడు, రై ఎట్రా, ఏ నాన్న, ఇదిగో ఈ బీడి మొక్క కాల్చుకోరాబోరా అన్నాడు. ఏంటిది? ఈ బీడి మొక్క కాల్చుకోరాబోరా అన్నాడు. వాడు పోయాడు, పొయ్యి దగ్గరికి వెళ్ళాడు, ఆ బీడిని కాల్చుకొని నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్న దగ్గరకు వచ్చేసరికి అది ఆరిపోయింది. ఏరా కాల్చుకోరామంటే, నాన్న నేను కాల్చుకొని వచ్చాను, ఇది ఆరిపోయింది అన్నాడు. సరే మళ్ళీ కాల్చుకోరాబరా అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ కాల్చుకొని వచ్చాడు, మళ్ళీ అది ఆరిపోయింది. నాన్న దగ్గరకు వచ్చేసరికి నాన్నకి ఇప్పుడు కోపం, రాయ్ ఈసారి కానీ కాల్చుకోరాకపోయావు అనుకో చెమటలు పెరిగేస్తాను నిన్ను అన్నాడు. వీడు భయపడిపోయాడు, వెళ్ళాడు, మరలా వెలిగించాడు. అప్పుడు వాడికి ఒకడు గుర్తొచ్చింది, అరే మా నాన్న దగ్గరికి వెళ్తే లోపు ఇది ఆరిపోతుంది కదా, ఇది ఆరిపోయేటప్పుడు మా నాన్న ఒక పని చేస్తాడు. ఏమని? ఇది ఆరిపోతుందంటే అని లాగుతాడు, అప్పుడు వెలుతురు వస్తూ ఉంటుంది. ఓహో అటు చేస్తే ఆరిపోదేమో అని చెప్పి వీడు కూడా పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆ బీడిని కాల్చి నాన్న దగ్గరకు వచ్చేసరికి సగం కాల్చేసాడు. ఏమిరా సగం అయిపోయిందంటే, నాన్న ఇది వస్తూ ఉండే దారిలో ఆరిపోతుంది నాన్న, అందుకని లాగుతూ వచ్చారు నాన్న, ఇప్పుడు చూసావా ఎంతగా ఎలుగుతుందా అన్నాడు. అప్పుడు ఏమండి ఆ తండ్రి సిగ్గుతో తలంచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఏదైతే తాను విత్తాడో అదే పంటను ఎక్కడ కోస్తూ ఉన్నాడు? చెప్పాలి. ఎక్కడ కోసుకుంటున్నాడు? తన బిడ్డ దగ్గర కోసుకుంటూ ఉన్నాడు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట నువ్వు కోసుకుంటావు. దాంట్లో మొహమాటమే లేదు. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేసేవాడు. ఆమె వింటున్నారా? నువ్వు 24 గంటలు ఫోన్ చూసుకుంటూ ఉంటే, ఏయ్ ఫోన్ చూడగాకరా, కళ్ళు పోతాయా, చెవులు పోతాయా. నాకు అర్థం కానిది ఏంటంటే, మనం చేస్తూ బిడ్డలకు చెప్తే అది న్యాయమే అంటారా? ఆడంటాడు, ఇప్పుడు ఉండేది అంతా టెక్నాలజీ కదా, కంప్యూటర్ పిల్లలు కదా, వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా? వాళ్ళనే మాటలు ఏమంటారో తెలుసా? నాన్న నీకు కూడా కళ్ళు పోతాయి నాయన, ఫోన్ ఆపి అంటారు. అంటారా అనరా? చెప్పండి అండి, మిమ్మల్ని ఎవరు ఎప్పుడు అనలేదా? వాళ్ళు మన దగ్గరకు వచ్చి, ఒకవేళ వాళ్ళు దూరంగా ఉండి అప్పుడప్పుడు ఆడుకొని మన దగ్గరకు వచ్చారు అనుకోండి, అమ్మ నువ్వు ఫోన్ చూస్తున్నావే, నీకు కళ్ళు బావా? ఖచ్చితంగా పోతాయి. అది మనం ఏం చేయాలంటే, నువ్వు ఏదైతే విత్తుకుంటావో అదే పంటను కోసుకుంటావమ్మా. నువ్వు ఏదైతే విత్తనాలు వేస్తున్నావో అదే పంట కోసుకుంటావు. ఇది నాకు న్యాయమా అన్యాయమా అనడానికి లేదు. నువ్వు ఏదైతే చేసావో దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. దానికి తగిన ప్రతిఫలాన్నే మనం అనుభవిస్తామండి. బైబిల్లో మీరు బాగా గమనించాలి. ఎవరు? యాకోబు. మీరు గమనించండి. యాకోబు ఏం చేశాడు చెప్పండి అండి. యాకోబు తండ్రిని, అన్నల్ని, అందరినీ మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 4 దినాలు గడిచిన తర్వాత ఆయనకి పెళ్ళయింది, ఆయనకి బిడ్డలు పుట్టారు. ఆయనకి బిడ్డలు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అదే బిడ్డలు మరలా యాకోబు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారో తెలుసా? అయ్యా నీవు అత్యధికంగా ప్రేమిస్తున్నా నీ కుమారుడు చనిపోయాడు అన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ బిడ్డలకు ఇది అని అంటే, ఒకప్పుడు ఏం చేశాడు యాకోబు? తన తండ్రిని, తన అన్నలను ఏమండి మోసం చేశాడు. ఇప్పుడు మరలా ఏ పంటను కోసుకుంటున్నాడు బిడ్డల దగ్గర? చెప్పండి అండి. అది నేను చెప్పదలిచింది ఏంటంటే, నువ్వు ఏదైతే విత్తుకుంటావో అదే పంటను కోసుకుంటావు, అంతే, ఇంకేం లేదు. నువ్వు ఏదైతే చేస్తావో అదే పంటను నువ్వు కోసుకుంటావు. ఇంకా దాంట్లో మొహమాటం వేయలేదు. ఒక వ్యక్తిని చెప్తాను చూడండి, మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. మీకు దావీదు తెలుసా? అమ్మా నాయన బయట అయిన నాయన, దావీదు తెలుసా మీకు? దావీదుని చూడండి. దావీదు ఎవరికీ తెలియదులే, ఎవరో చూడట్లేదులే అని చెప్పి తన కోట పక్కనున్న ఒక స్త్రీని ఏమండి
ఇష్టపడి ఆమెను తీసుకుని వచ్చి ఆమెతో పాపం చేసి ఆ పాపం ద్వారా ఆమె గర్భం ధరిస్తే తన భర్తకి ఎక్కడ తెలిసిపోతుందనో తన భర్తను చంపించేశాడు కదా, తన భర్తను చంపించేశాడు. ఎవరికి తెలియదులే అని చెప్పి మట్టి అంటకుండా చేసేసాడు. అయితే 4 దినాలు గడిచిన తర్వాత ఈయన కడుపును కూడా బిడ్డలు పుట్టారు. ఆయన కడుపును కూడా బిడ్డలను పుట్టిన తర్వాత ఆ బిడ్డ కూడా పాపం చేశాడు. పాపం చేసిన తన కుమారుడు కూడా ఎవరికి తెలియకుండా ఏం చేశాడు తెలిస్తే అన్నంలో విషం పెట్టి, చెప్పండి, అన్నంలో విషం పెట్టి తన అన్నను కూడా చంపాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తే ఇప్పుడు దావీదు తన పిల్లల్ని ఏ రోజు కూడా దండించలేదు. కారణం ఏంటో తెలుసా? తన తప్పు తనకు తెలిసింది. ఎందుకని? నేను ఆ రోజును విత్తాను కనుక ఈరోజు ఆ పంటను కోసుకుంటున్నాను. ప్రియులారా, మనం ఏ విత్తనాన్ని అయితే విత్తుతామో ఖచ్చితంగా అదే పంటను మనం కోసుకుంటామండి. అందుకనే తాగొద్దు, ఏమండి, తాగొద్దు, అవి ఇవి తినగాకండి, అట్లా ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు అని ఎందుకు చెప్తారు అని అంటే, మనం ఏదైతే చేస్తామో ఖచ్చితంగా ఆ పంటనే మనం కోసుకుంటామండి. నువ్వు యథార్థంగా నువ్వు ఉండగలిగితే, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతకగలిగితే అదే పంటను మనము కొయ్యగలుగుతాం. మనం మంచివారుగా ఉండకుండా అన్నీ మనకు మంచి ఫలాలు రావాలి అని అంటే జరుగుతుందా? చెప్పండి అండి, జరుగుతుందా? జరగదు. కనుకనే నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటను మనం కోసుకుంటాం. ఇప్పుడు మనలో బహుగా ఫలించాలి అని అంటే, వినండి బాగా, మనం బహుగా ఫలించాలి అని అంటే మనం ఏం చేయబడాలో తెలుసా? 100 అంతలుగా మనం అభివృద్ధి చెందాలి అని అంటే విత్తనాలు వేసి ఆకు వాడక మనము తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె మనం ఉండాలి. అప్పుడు మనం చేసేదన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఏ ఫలాన్నైతే నువ్వు విత్తుతావో అదే పంటను మనం కోసుకుంటామండి. అదే పంటను మనం కోసుకుంటాం, అదే ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇప్పుడు మనం బహుగా ఫలించాలా లేదా? ఒక మాట చెప్పండి. ఫలించాలి అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి అండి. వెరీ గుడ్. ఫలించాలైతే డౌట్ లేదైతే ఖచ్చితంగా ఫలించాలనుకుంటున్నారు. ఫలించాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఫలించాలంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యం. 12:24 అందరూ చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఒక గోధుమ గింజ ఉంది. గోధుమ గింజ తెలుసా? ఆ గోధుమ గింజ భూమిలో నాటామనుకోండి, అది చచ్చిపోతుంది, అది చావాలి. ఎక్కడ చావాలి? భూమిలో అది చావాలి. అది చస్తేనే కానీ, చెప్పండి అండి, అది చస్తేనే కానీ మొలకలు రావు, అది ఫలింపులోనికి రాదు. అది అభివృద్ధి చెందాలి అని అంటే, అది బహుగా ఫలించాలి అని అంటే అది ఏం చేయబడాలి? చెప్పండి, అది ఏం చేయబడాలి? చావాలి. ఎక్కడ చావాలి అంటే చూడండి, గోధుమ గింజ అనగా మనమే. గోధుమ గింజ అనగా మనం. ఎవరు గోధుమ గింజ అంటే? గోధుమ గింజ అంటే నేను. చెప్పండి అండి. గోధుమ గింజ అంటే ఎవరు? నేను. గోధుమ గింజ అంటే నువ్వు, నేను, మనము గోధుమ గింజలు. ఈ గోధుమ గింజ ఎక్కడ చావాలో తెలుసా? భూమిలో చావాలి. అంటే ఈ లోకములో మనం చచ్చిన వారిగా ఉండాలి. ఈ లోకపు ఆశల్లో చావాలి, ఈ లోకపు తలంపుల్లో చావాలి, ఈ లోకపు ఆచారాల్లో చావాలి, ఈ లోకము నడిపించబడుతున్న వాటిలో మనం చావాలి. ఎప్పుడైతే రక్షించబడి బాప్తిసం పొందుకుంటామో అప్పుడే మనం నీటిలో మునిగినప్పుడు ఈ పాత స్వభావాలన్నీ కూడా చావాలి. ఇప్పుడు దేవుళ్ళో ఫలించేవారిగా మారాలి. ఆమేన్. ఈ గోధుమ గింజ నీటిలో మునిగినా కూడా సావదు ఇది. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? సింత చచ్చినా ఏం చావలేదంట, సింత చచ్చినా కూడా పులుపు చావలేదంట. ఎంత మంచి మాట అండి. మనోళ్ళు బాప్తిసం తీసుకున్నా కూడా కొన్ని ఆచారాలు పోగొట్టుకోరు, కొన్ని అలవాట్లు మానేయరు. ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియదులే, నేను చేసేది నా భార్యకి తెలుసా, నా భర్తకు తెలుసా, నా బిడ్డలకు తెలుసా, ఎవరికి తెలియదులే, రహస్యంగా చేస్తున్నాను, 4 గోడల మధ్యలో చేస్తూ ఉన్నాను, ఇది ఎవరికి తెలియదులే, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే యేసు రక్తమే చేయమంటే పోతాదిలే అని అనుకుంటే పోదు. ఎందుకు పోదో తెలుసా? నువ్వు చావలా, ఇంకా
చచ్చామని అనుకుంటాం కానీ చావట్లేదు కనుకనే ఫలింపులోనికి రాలేకపోతున్నాం. నువ్వు అభివృద్ధిలోనికి రాకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఇత్తనం భూమిలో పడింది కానీ, చెప్పండి అండి, భూమిలో పడింది కానీ చావలేదు. చస్తుంది, అది చావదు. ఎందుకో తెలుసా? మీరు వినండి. ఒక విత్తనం తీసుకొని వెళ్ళి భూమిలో నాటండి. వింటున్నారా నా మాట? ఒక విత్తనం తీసుకొని వెళ్ళి భూమిలో నాటిన తర్వాత ఉదయం 6 గంటలకు నాటినావు. 10 గంటలకు పోయి టిఫిన్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చొని, ఏంది నేను ఇందాక విత్తనం వేసి వచ్చినాను, అది ఏమన్నా వచ్చిందా లేదా అని చెప్పి మళ్ళీ పోయి గుంటలోడి అరే అభ్యాస అని చెప్పి మళ్ళీ పెట్టి మళ్ళీ మట్టి పోసి మధ్యాహ్నం అన్నం తిని మళ్ళీ 3 గంటలకు పోయి మళ్ళీ లోడి మళ్ళీ చూస్తే వస్తుందా? పాడిత్తనం ఇంతవరకు రానే లేదబ్బా. మళ్ళీ వేసి మళ్ళీ రేపు ఉదయాన్నే పోయి వచ్చిందో లేదో మళ్ళీ మట్టిలోడి మళ్ళీ చూస్తుంటామా? ఒకవేళ అదే విత్తనానికి గన్నోరు ఉంటే, ఏమయ్యా ఎవడు నాటమన్నాడు నిన్ను, ఎవడు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టమన్నాడు, వస్తావో లోడతావో పోతావో ఎట్టుంటే జరిగే పనేనా? ఏమండి, ఆ మధ్యంట దైవజనులు ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళారంట. ఏసన్న గారికి ఒక ఆమె, ఏమండి, ఏసన్న గారికి మంచిగా భోజనం పెట్టాలి, మంచిగా ఆయనకి భోజనాన్ని సిద్ధపాటు చేయాలని చెప్పి, వినాలి బాగా, ఆయనకి మంచిగా భోజనం చేయాలని మంచి వంటకాలన్నీ చేసిన తర్వాత ఆయనకు గడ్డ పెరుగైతే మంచి ఇష్టము అని చెప్పి మంచిగా పాలును తీసుకొని వచ్చి ఆ పాలులో కొంచెం కూడా నీళ్ళు పోయకుండా ఆ పాలును బాగా కాగబెట్టి దాంట్లో సేవిరేసి అక్కడ పెట్టిందండి. సేవిరేసి అక్కడ పెట్టిన తర్వాత పోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కలబెట్టి, ఏంది ఇంకా తోడుకోలేదు, పాస్టర్ ఏమో వచ్చేస్తాడు, ఇంకా ఏం తోడుకోవట్లేదు, సరిలే తోడుకుంటుందేమో, మళ్ళీ మూత వేసింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఒక అరగంట తర్వాత ఆ పనులు ఈ పనులు చేసుకొని, అయ్యో ఏసన్న గారు వచ్చేస్తారేమో ఎడ చేయాలబ్బా అని చెప్పి మళ్ళీ మూత చూసి మళ్ళీ ఆ పాలను చూసి అది పెరుగు అయితేగా మళ్ళీ తిప్పుతుంది, మళ్ళీ మూత పెడుతుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఫోన్ చేసింది, అయ్యగారు ఎక్కడున్నారన్నా, వచ్చినారా? ఆ దగ్గరలో వస్తా ఉన్నానమ్మా, ఇప్పుడే బయలుదేరినాను. అమ్మో బయలుదేరేసినాడంటే వచ్చేస్తాడేమో, మళ్ళీ మూత తీసింది, మళ్ళీ చూస్తుంది. అది తోడుకుంటేగా ఎంతకి తోడుకోవట్లే. ఏసన్న గారు వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రార్థన చేశాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంక భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. భోజనాలన్నీ సిద్ధపాటు చేసిన తర్వాత ఇంక ఈ పాటికి తోడుకొని ఉంటుంది అని చెప్పి ఆ గిన్నె ఎత్తుకొని పోయి ఆడ పెడితే ఏసన్న గారు పెరిగేసుకుందామని మూత తీస్తే పెరిగాడుంది, అంతా పాలే ఉన్నాయి. ఏమ్మా పాలు తీసుకొని వచ్చి పెట్టినావు, పాలు అన్నం తినాలంటే, కాదయ్యా అది నేను తోడేసాను, ఉదయం అనగా వేసి నేను ఇంతవరకు తోడుకోలేదయ్యా, ఎంతసేపు కలబెడుతున్నా తోడుకోనే లేదయ్యా నిందా. ఏమ్మా పెరుగు తోడేసిన తర్వాత కలబెడుతుండాలా, మూత వేసి అక్కడ పెట్టాలా? మూత వేసి అక్కడ పెడితే దాని పని చూసుకుంటుంది. ఊరికే మధ్యలో పోయి ఎలిబెట్లు ఆడుతూ ఉండవు అనుకో, అది తోడుకునేది ఎప్పుడు, అది పెరిగేది ఎప్పుడు? ఈ మనిషికి అర్థం కాక ఆ పాలు పోసిన రోజ్మేరమ్మ కాడికి వెళ్ళింది. ఏం కాదులే ఆమె దగ్గరికి, ఏమ్మా నువ్వు మంచి పాలు పోసినావా లేదా, అసలు ఈ పాలేనా కాదా? ఏమైంది వదినా? అవి తోడేసినాను కానీ ఇంతవరకు పెరుగు కాలేదా? ఏం చేసినాను? ఏలిబెట్టులు ఆడుతానే ఉండినేనా? ఏడైంది అదే. అట్టే మనం చేసేది. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత బహుగా ఫలించాలని ఈ విత్తనం వేసాం కానీ అది సావట్లే, భూమిలో పడి చావట్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు బయటకు వస్తుంది. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో, అప్పుడప్పుడు బయటకు వచ్చి తొంగి చూస్తుంది. ఈ విత్తనం ఊరికనే కాముగా లోపలికి వెళ్ళిపోయి భూమిలో చచ్చేది కాదు ఇది. ఎవరైనా వచ్చారనుకో, బంధువులు వచ్చారనుకో, ఏదైనా పండగ అనుకో, ఏ పండగ అది? ఇంకొక 4 రోజుల్లో వస్తుంది ఒక పండగ. అబ్బో మీ అందరికి బాగా తెలుసు, డిసెంబర్లో వచ్చే పండగ తెలిగిపోయినా ఈ పండగ మాత్రం బాగా తెలుసులేండి. ఈ పండగ వచ్చింది అనుకో, 4 రోజుల తర్వాత వచ్చే పండగ. ఈ విత్తనం ఏడుండాలి? ఇది ఎక్కడ తెచ్చిన విత్తనం ఇది? చెప్పాలండి మీరు. భూమిలో చచ్చిన విత్తనం కదా ఇది. భూమిలో చచ్చిన విత్తనానికి 4 రోజుల్లో వచ్చే పండగతో ఏమన్నా అవసరమా? ఇది బహుగా ఫలించాలంటే భూమిలో సావాలి కదా. సావకుండానే 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి, యేసయ్యా నన్ను ఫలించని చేయ్యా అని ప్రార్థన చేస్తుంది మళ్ళీ. మరి ఇప్పుడు ఫలింపులోనికి రావాలంటే నువ్వు బయటికి ఎందుకు రావాలి? అసలు నువ్వు లోపల కదా ఉండాలి. నువ్వు భూమిలో కదా చావాలి. చచ్చిన వ్యక్తి ఎందుకు బయటకు వచ్చావు? ఆచారాలు వద్దనుకున్నావు, ఆ వ్యవహారాలు వద్దనుకున్నావు, ఆ తీరు వద్దనుకున్నావు, ఆ మార్గం వద్దనుకున్నావు, ఆ జీవితం వద్దనుకోని కదా చావడానికి వచ్చినప్పుడు మళ్ళా 2 రోజుల తర్వాత అక్కడ లేచిపోతే ఈ విత్తనం వస్తుందా? ఇది ఫలింపులోనికి వస్తుందా? వాక్యం ఏముంటుంది? ఏ విత్తనం అయితే
చెప్పండి, అక్కడ ఏమని ఉంది? అది చచ్చిన ఎడలా అన్నాడు. ఏంటిది అది? అది చచ్చిన ఎడల ఏమవుతుందంట? చెప్పండి అండి, ఏమవుతుంది? విస్తారంగా ఫలిస్తుందండి. నువ్వు చావాలి ముందు. భూమిలో పడి చస్తే, భూమిలో పడి చావమన్నాడు పాస్టర్ అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చస్తారేమో, అది కాదమ్మా. వందనాలు నాయన, లేనిపోని ఇబ్బందులు. బాగా వినండి, ఈ లోక ఆచారాలు చావాలి. ఈ లోకంలో ఇదివరకు మనం ఎలా బ్రతుకుతున్నామో అవన్నీ ఏం చేయాలి? చంపబడాలి. చంపబడిన తర్వాతే ఏమండి ఇప్పుడు ఈ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? బహుగా ఫలిస్తాడు. ప్రతి దానిలోనూ బహుగా ఫలించడం ప్రారంభిస్తావు. ప్రియులారా, మీరు ఒక విషయం గమనించండి. నువ్వు ఎప్పుడైతే ఈ భూమి అనబడుచున్న ఈ లోకంలో చస్తామో, ఆచారాలను విడిచిపెడతామో, అలవాట్లను విడిచిపెడతామో, ఏమండి మన మార్గాలన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడతామో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? విస్తారంగా ఫలించడం ప్రారంభించబడుతుంది. ఆమేన్. ఎలా అంట? అలా ఎలా విస్తరించబడవు, అలా ఎలా ఫలింపలేవు. నువ్వు విస్తారంగా ఫలిస్తావండి. విస్తారంగా ఫలిస్తావు. ప్రతి దానిలో నువ్వు ఫలిస్తావు. ఒక వ్యాపారం చేస్తున్నావా? ఫలిస్తావు. ఆటో తోలుతున్నావా? ఫలిస్తావు. ఉద్యోగం చేస్తున్నావా? ఫలిస్తావు. నువ్వు చేతి పని చేస్తున్నావా? అక్కడ ఫలిస్తావు. నువ్వు ఏది చేసినా ఫలిస్తావు. ఎందుకో తెలుసా? నువ్వు చచ్చిన విత్తనంగా మారినప్పుడే. నువ్వు చావకుండా నేను ఫలింపులోనికి రావట్లేదయ్యా అని అంటే నువ్వు చావాలండి. నువ్వు చావాలి. నువ్వు ఎప్పుడైతే చస్తావో ఈ భూమిలో పడి ఆ విత్తనమే ఏమవుతుందంట? బహుగా ఫలింపులోనికి వస్తుంది, విస్తారంగా అభివృద్ధి చెందుతుంది. కనుకనే దేవుడు అంటారు, మీరు బహుగా ఫలించటం వలన, మనం ఫలించాలి అని అంటే ఈ భూమిలో పడి చనిపోయే అనుభవాల్ని విడిచిపెట్టాలి. అందుకే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. కనుకనే వీటిలో లోకంలో ఉండేటివి ఇవే. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఈ భూమిలోని ఉన్న ఆశలను విడిచిపెడదాం. వాటి కోసం కాదు, దేవుని కొరకు బహుగా ఫలించే వారిగా మార్చబడదాం. మీరు బహుగా ఫలించడం వల్ల, విస్తారంగా ఫలించడం వల్ల నీకు నాకు ఘనత కాదు, మొదట దేవునికి ఘనత రావడం ప్రారంభిస్తుందండి. నువ్వు చదువుతున్నావు, ఆ చదువు తగిన ఉద్యోగం నీకు వచ్చినప్పుడు ఎవరు గణపరచబడతారో తెలుసా? ముందు నీవు గణపరచబడు, నీ దేవుడు గణపరుచుతాడు. ఎందుకో తెలుసా? అయ్యా ఎంతోమంది జాబ్ వేశారయ్యా, ఎంతోమంది ఎగ్జామ్ రాశారు, కానీ నీకు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు గొప్పవాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. మరి మనకు ఎన్ని ఎగ్జామ్లు రాస్తున్నా, ఎన్ని శతప్రయత్నాలు చేసినా ఏది మనకు రావట్లేదు అని అంటే కారణం ఏంటో తెలుసా? ఇంకా మనం, చెప్పండి, మనం ఇంకా చచ్చిన అనుభవంలో లేము. ఆ చచ్చిన అనుభవంలోనికి వస్తేనే మనం ఫలిస్తాం. అందుకే అప్పుడప్పుడు మనం ఏంటుంటాం, దైవజనుడు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే, మనకు బాగా తెలుసు కదా, ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే నలుగురు కూర్చొని పేకాట ఆడుతూ ఉన్నారంట. ఆ దైవజనుడితో అన్నాడంట, రాయ్యా కూర్చో, పేకాట ఆడదు అని అంటే ఈయన అన్నాడంట, నాకు కూడా పేకాట ఆడాలనే ఉందయ్యా, నేను మంచి ఆటగాడిని ఒకప్పుడు, ఇప్పుడు కూడా రమ్మంటుంది కానీ రాలేకపోతున్నాను అన్నాడు. ఏమయ్యా నీకు ఏమైంది అని అంటే, ఏమి లేదయ్యా, నాకు చేతులు ఉంటాయి కదా, నేను పేకాట ఆడను అన్నాడంట. ఈ నలుగురు అన్నారంట, ఏం తమాషాలు ఆడుతున్నావా? అంత చక్కగా చేతులు పెట్టుకొని, అంత చక్కగా నీకు చేతులు ఉన్నాయి కదా, నీకేమన్నా చచ్చుబడిపోయి ఉన్నాయా, మళ్ళీ చేతులు లేవంటున్నావంటే, అయ్యా ఈ చేతులు ఎప్పుడో నా దేవుని కొరకు చంపేసుకున్నానయ్యా, ఈ చేతులు నావు కాదయ్యా, నా దేవునికి సమర్పించేసుకున్నాను అన్నాడంట. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా గ్లాసులు పెట్టుకున్నారంట, డిస్పో గ్లాసులు పెట్టుకొని అందరూ పోసుకుంటున్నారంట టానిక్ అందరూ పోసుకుంటూ ఉంటే ఈయన కూడా అడిగారంట, ఎవరిని? ఈ దైవజనుడు దేవుని నమ్ముకున్న బిడ్డని. అయ్యా సరే తాగనంటే పేకాట ఆడమంటే ఆడలేనన్నావు, ఇదిగో ఈ కొంచెమన్నా తాగకూడదంటే, అయ్యా తాగాలనే ఉంది కానీ నాకు నోరు లేదుగా అన్నాడంట. నోరు లేదు, ఇదిగో తలకాయ పగలు కూడా అసలు ఏమనుకున్నావు, ఇప్పుడే టానిక్ తాగుతున్నావు, ఇంకొంచెం పట్టే మాట్లాడినావు అనుకుని తలకాయ పగలు కొడతావు అన్నారంట. నిజమేనయ్యా నాకు నోరు లేదయ్యా అంటే, ఎందుకు లేదు, నీ నోరు బాగానే ఉందిగా, మాట్లాడుతున్నావు కదంటే, నిజమేనయ్యా మాట్లాడుతున్నాను, కానీ ఈ నోరు నాది కదయ్యా, నేను ఒక ఆయనకి ఇచ్చేసుకున్నానయ్యా, ఆయన పేరు నజరేయుడైన యేసయ్యా అన్నాడంట. ఒకసారి చప్పలు కొడదామా దేవునికి మహిమ కలుగునుగాక. నేను అంటాను, ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియులారా, కొన్నిసార్లు మన స్నేహితులతోనో, మన బంధువులతోనో, మనకు బాగా కావాల్సిన వారితో మనం ఉంటాం, సహజమే, కాదని లేదు. అలా ఉండకూడదు, ఉండలేం కదా, వారితో ఉండలేం కదా. అలాంటప్పుడు కొన్నిసార్లు వారు చేసే కార్యక్రమాలన్నీ మనం చేయకూడదండి. వాళ్ళు చేసుకొని నువ్వు దూరంగా ఉండి, ఏమండి వాళ్ళు ఎలాగైనా పోని,
నేనేమైపోయాను తెలుసా? అందుకే దైవజనుడు పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తుతో కూడా, చెప్పండి, ఏమైపోయాడు అన్నాను? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంక జీవించువాడును నేను కాదు. ఎందుకో తెలుసా? ఆయనలో చనిపోయాడండి పౌలు గారు. మరి నీవు నేను ఎప్పుడైతే క్రీస్తులో చనిపోయి ఆ భూమిలో చనిపోతామో అప్పుడు మనం బహుగా ఫలిస్తామో, విస్తారంగా దేవుడు మనల్ని ఫలింపులోనికి తీసుకుని వచ్చునుగాక. ప్రభు వచ్చినప్పుడు ఎలాంటి ఫలాలు మనం పొందాలి? ప్రభు వచ్చినప్పుడు ప్రభు కొరకు ఎలాంటి ఫలములు మనం కలిగి ఉండాలి? మనలో ఎలాంటి ఫలాలు కలిగి ఉండాలో రేపు వారం విందాం. ఓకే, రేపు వారం ఏ ఫలం గురించి తెలుసుకుంటాము అని అంటే మంచి ఫలము. చెప్పండి, ఏ ఫలము? మంచి ఫలం గురించి రేపు వారం విందాం. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాలు విన్నాం. ఆయనలో ఉండి బహుగా ఫలించాలి. నోవాహును అలాగే దేవుడు ఫలింపజేశాడు. ఎప్పుడైతే మనం ఫలిస్తామో, విస్తారంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తామో, ఏసేపును దేవుడు ఫలించడు కొమ్మగా చేశాడు. మనం ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే మారుదాం. మనం ఏ ఫలాన్నైతే విత్తుతామో అదే ఫలాన్ని మనం కోసుకుంటాం. దొంగల్ని మనం చూసాం, వారు చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని వారు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ అనుభవం మనలోనికి రావాలి అంటే, మనం ఫలించాలి అని అంటే మనం ఏమవ్వాలి? భూమిలో చచ్చిన వారిగా ఉండాలి. దేవుని కొరకు సిలువ వేయబడాలి. ఇంక మీదట మనము క్రీస్తు కొరకు బ్రతకాలి. నీలో చూసినప్పుడు ఎవరు కనబడాలి? క్రీస్తు యేసు ప్రభులు వారు కనబడాలి. ఆయన కొరకు బహుగా ఫలించడు వారుగా మనం మార్చబడుదుముగాక. మన తండ్రి మన ద్వారా ఘనపరచబడునుగాక. ఈ నా దేవుడి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం. అందరూ మోకరిద్దాం.